BNR Golden Diamonds Tower Job offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇరుముడి ఈ సినిమా పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పాట ఇప్పుడు ప్రెసెంట్ మల్లెపూలు పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. నిజంగా డప్పు సీని గారు ఎన్నో సంవత్సరాల క్రితం పాడిన పాట. ఎందుకంటే ప్రతి ఒక్క చోట అయ్యప్ప స్వామి భజన ఉందంటే ఈ సాంగ్ లేకుండా ఉండదు. అండ్ రెగ్యులర్గా కూడా మనం అయ్యప్ప సాంగ్ అంటే గుర్తొచ్చే పాట అనమాట. అలాంటి పాటని డప్పు సీని గారు ఆ రోజుల్లోనే ఒక ప్రపంచం అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇరుముడి సినిమా తీస్తూ డైరెక్టర్ గారు, హీరో గారు మళ్ళీ ఆ డప్పు సీని గారే రియల్ పాట పాడిన వ్యక్తే ఈ పాట పాడితే బాగుంటుందని ఆయన్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఈ సినిమాలో ఆ పాట పాడించి ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన ఆ క్రెడిట్ అంతా కూడా డప్పు సీని గారిదే. ప్రెసెంట్ డప్పు సీని గారు అండ్ డప్పు సీని గారు వైఫ్ నాతో మాట్లాడటానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. డప్పు సీని గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్కడ చూసినా మీరే, ఏ మొబైల్లో చూసినా మీరే డప్పు సీను డప్పు సీను డప్పు సీను. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అది వింటుంటే? అంతా అయ్యప్పదయ్యండి. కానీ చాలా ఇయర్స్ అయిపోతుంది కదా సార్ డప్పు సీని గారి పేరు ఇంత బాగా విని విని మళ్ళీ జనం నోట్లో నానిపోయారు ఇప్పుడు మీరు. బట్ అప్పుడు పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి మీకు డిఫరెన్స్ అనిపించిందా సార్? వాయిస్ లో కావచ్చు. అది 26 years బ్యాక్ పాడిందండి. ఓకే, 26 సంవత్సరాల క్రితం పాడిన పాట. అది కాక స్టిల్ ఇప్పుడు బీడికి మార్చారు, లైట్ గా రిథమ్స్ అన్ని మార్చారు. ఓకే, అయినా ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు పాడింది ఒక వాయిస్ అయితే ఇప్పుడు పాడింది ఒక వాయిస్. కానీ 26 years తర్వాత కూడా డప్పు సీని గారి వాయిస్ అలానే ఉందని మేమందరం అనుకుంటున్నాం. అసలు కొద్దిగా లైట్ చేంజ్ ఉంది, అంటే వాయిస్ లో డెప్త్ ఏం తగ్గలేదు కానీ లైట్ గా చేంజ్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు 63, 63 ఏళ్ళు. ఓకే, కానీ ఈ 26 సంవత్సరాలలో ఈ పాటని మీరు ఎన్ని వేల సార్లు పాడి ఉంటారు సార్ భజనలలో? ఒక 5-6 వేలు సార్లు పాడి ఉంటాను. 5-6 వేల సార్లు అవును సార్. కానీ ఈ సాంగ్ రాసింది కూడా మీరేనా సార్? అప్పుడు రాసింది చౌడో శ్రీనివాసరావు అని రైటర్ అండి. ఓకే, చౌడో శ్రీనివాసరావు గారు. మ్యూజిక్ చేసిందేమో శుంకర ఆంజనేయులు గారు. ఓకే, అంటే ప్రస్తుతం వాళ్ళు మా టీంలోనే ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి అదే టీము, అదే 15 మందితో టీం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. ఓకే, డప్పు సీని గారు మా అందరి కోసం మళ్ళీ మీరు ఒక్కసారి లైవ్ లో ఒకసారి పాట పాడతారా ప్లీజ్? ఏ మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి. పందళ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. ఇప్పటికి అలానే ఉంది 26 years తర్వాత కూడా వాయిస్. అవునా? కానీ సీను గారు మీ పాటకి రవితేజ గారు డాన్స్ ఎలా చేశారు అనుకుంటున్నారు? మీరు థియేటర్ లో చూసారు కదా. అదిరిపోయి స్టెప్స్ చేశారు, బాగా చేశారు. ఓకే సార్, రియల్ గా మీరు పాడినప్పుడు అప్పుడు ఎలా చేసేవాళ్ళు సార్ ఈ సాంగ్ స్టెప్స్? అసలుకి ఏమైనా కంపోజ్ చేసేటప్పుడు మిమ్మల్ని అడిగారా కొరియోగ్రాఫర్? స్వాములు చేసేవాళ్ళు డాన్స్. ఓకే, ఈ పాట అసలు ఏ బడిలో పాడినా బ్రహ్మాండ. ఓకే, సో రవితేజ గారిని పర్సనల్ గా కూడా కలిశారు కదా. ఇద్దరి మధ్య ఫస్ట్ టైం మీరు రవితేజ గారిని కలవటం, ఏం చెప్పారు సాంగ్ గురించి అండ్ మీ లైఫ్ గురించి అడగటం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎన్నిసార్లు మాల వేసుకున్నారు, ఇవన్నీ అడగటం జరిగిందా మీ రియల్ లైఫ్ ఏమన్నా? లేదు, యాక్చువల్ గా రవితేజ కలవడానికి కుదరలేదు. నేను డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఇద్దరు కలిశాను. ఓకే, రవితేజ గారిని రేపు సక్సెస్ మీట్ లో కలుస్తాను. సో సీని గారు ఈ సాంగ్ కి మీకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంటే? రెమ్యునరేషన్ అంటే మేము సాటిస్ఫై అయ్యాం. ముగ్గురికి ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురికి? రైటర్ కి, మ్యూజిక్ చేసిన వాళ్ళకి, నాకు ముగ్గురికి ఇచ్చారు. సాటిస్ఫై చేశారు. సో ఈ సాంగ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఇంకా మంచి సాంగ్స్ పాడాలని ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా సీను గారు? పాడటానికి సిద్ధమా ఒకవేళ వస్తే?
చూద్దామండి మన దేవుడి అంతా అయ్యప్ప చూసుకుంటాడు. ఉమ్, నేను 30 సంవత్సరాల నుంచి అయ్యప్పనే నమ్ముకొని ఉన్నాను. ఉమ్, ఇదే ఫీల్డ్ దగ్గర దగ్గర 30 సంవత్సరాలు మాలేసుకున్నాను. ఓకే. అంత భగవంతుడి దయ మన చేతిలో ఏం లేదు. ఇప్పటికి 30 సార్లు వేసుకున్నారు మాల మీరు. 30 సార్లు వేసుకున్నాను. ఓకే. సార్ ఈ 30 సంవత్సరాలలో మాలేసుకుంటున్నారు కదా సార్, మీ లైఫ్లో జరిగిన చేంజ్ అంటే ఏమన్నా చెప్తారా సీను గారు? మరో కొంత నిష్ఠగా ఉంటాం. ప్రతి సంవత్సరం నేను 3 నెలలు మాల్లో ఉంటాను. ఉమ్, కంపల్సరీ 3 నెలలు మాల్లో ఉంటాను. ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఉమ్, మళ్ళీ శబరిమల వెళ్తుంటాము. ఉమ్, అసలు ఆ అనుభూతి వేరు. ఓకే. యాక్చువల్గా నా లైఫ్లో ప్రతి సంవత్సరం 6 నెలలు మాల్లోనే గడిచిపోతున్నాను. ఓకే. పాటలు రికార్డింగ్ చేసుకోవటం, ఉమ్, ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవటం, ఓకే. వినాయక చవితికి, దసరాకి, అయ్యప్ప స్వామి ప్రజలకి అన్నిటికీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఒక 100 ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఓకే. పక్కన అమ్మ కూడా ఉన్నారు. అమ్మ, చాలా ఇయర్స్ తర్వాత డప్పు సీను గారు సాంగ్ ఇంత హిట్ అయింది, అందరూ చెప్తుంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, సినిమాకి మీరు కూడా వెళ్ళుంటారు. ఎలా అనిపించిందమ్మా థియేటర్లో మీ వారి సాంగ్ విన్నప్పుడు, రవితేజ గారు డాన్స్ చేస్తున్నప్పుడు ఆ మాటల్లో ఫీల్ ఎలా ఉందమ్మా? చెప్పలేనండి. మాటల్లో చెప్పలేము. చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మీరు కూడా పాడుతూ ఉంటారమ్మా? ఆమె డాన్స్ టీచర్, కూచిపూడి. ఓ, అమ్మ డాన్స్ టీచర్, మీరు పాడటం. కూచిపూడి డిప్లొమా అయిపోయింది. ఓకే. అవి ఫోక్ సాంగ్స్, జానపదాలు కూడా పాడేవాడిని నేను. ఓకే. అమ్మది ఏదన్నా మంచి సాంగ్ పాడగలరా సీను గారు? నా పాట జానపదం. జానపదం పాట. ఆ, నా పేరు మల్లిగాడు, నా ఊరు వల్లకాడు, నా పేరు మల్లిగాడు, నా ఊరు వల్లకాడు, నాకెవ్వరు లేకున్నా ఏ తోడు రాకున్నా, నా కూడు నా గూడు ఈ డప్పే నా తోడు, కాలికి గజ్జె కట్టి డప్పు సంకనెట్టి, కాలికి గజ్జెను కట్టి డప్పు సంకానెట్టి, రచ్చబండ మధ్యన రంకేసి కిందెట్టే, కాలికి గజ్జె కట్టి డప్పు సంకారెట్టి, రచ్చబండ మధ్యన రంకేసి కిందెట్టే, ఊరు వారంతా ఊగిపోతారు చూడు, నా పేరు మల్లిగాడు, నా ఊరు వల్లకాడు, నా పేరు మల్లిగాడు, నా ఊరు వల్లకాడు. ఓ, అమ్మ సాంగ్స్ అన్ని కూడా మీరు కంపోజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? అంటే చాలా మంది కంపోజ్ చేశారు, చాలా మంది రైటర్స్ రాశారు. ఆ, మా మిస్సెస్ జానపదాలు కూడా అనిపిస్తుంది. దాంట్లో ఒక భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అప్పుడు ఆ పాట పాడుతుంటాం. ఓకే. ఓకే. సీను గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అండి? మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. సో ఫస్ట్ టైం డాన్స్ నేర్పేటప్పుడు నేను సింగర్ గా వెళ్ళాను. అట్లా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం. ఎక్కడ కలిసారు అమ్మ ఫస్ట్ మిమ్మల్ని? నర్సరావుపేట. నర్సరావుపేట. ఆ, అమ్మా, సీను గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీ ఏంటమ్మా ప్రపోజ్ చేసినప్పుడు? మంచితనం అండి. ఓకే. మంచితనమే. అస్సలు ఒకళ్ళకి హెల్ప్ చేసే గుణమే కానీ ఆయన దగ్గర ఏం ఉంచుకోరు. అదే నాకు నచ్చింది. ఓకే. సో ఇప్పటికి అలానే ఉంది ఆ క్వాలిటీ ఆయనలో. శ్రీను గారు, మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అమ్మలో? సేమే, డాన్స్ టీచరు, లవ్ మ్యారేజ్ నచ్చేది అంతా బాగుంటుంది నాతో. తను పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా పిల్లలు పెళ్లి అయిపోయి మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సో ఇప్పుడు అంతా సెటిల్. మా పాప కూడా డిప్లొమా కూచిపూడి పిహెచ్డి అయిపోయింది. ఓకే. మా అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. సో ఉండటం నర్సరావుపేట సీను గారు మీరంతా? నర్సరావుపేట. సో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు? అప్పుడప్పుడు హైదరాబాద్ నెలకోసారి వస్తుంటారు. నాకు తెలిసి ఇంక ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ రావాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. మీరు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటలు, మీకు అవకాశాలు వస్తాయని అనిపిస్తుంది చాలా మందికి. తప్పనిసరిగా అయ్యప్పదే నా చేతిలో ఏం లేదండి. అయ్యప్ప ఎట్లా నడిపిస్తే ఎట్లా నడవటే అంతే. సో ఓవరాల్ గా ఇరుముడి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రేక్షకులకి, అయ్యప్ప భక్తులకి అందరూ చూస్తున్నారు. మా ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. నాకు దాదాపుగా 2 రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు నాకు. అమెరికా, కెనడా, మలేషియా మొత్తం అందరూ చూసి నాకు బాగా ఫోన్ చేస్తున్నారు. చాలా సూపర్ గా ఉంది గారు, బాగా పాడుతున్నారు అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మంచి పిక్చర్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మిత్ర మైత్రి మూవీస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ
నమస్కారాలు చెప్తాను. థ్యాంక్ యూ డప్పుసీని గారు. డప్పుసీని గారు చాలా తక్కువ మాట్లాడతారు, అంత పని రూపంలోనే ఉంటుంది ఆయనది. అందుకనే ఇన్ని నాకు సంవత్సరాలైనా కానీ డప్పు సీను గారి స్వరం అండ్ డప్పు సీను గారి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదంటే బికాజ్ ఆయనకున్న ఫుల్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఇప్పటికీ ఆయన సాంగ్స్, ఇప్పటికీ ఆయన పేరు అలాగే చిరస్థాయిగా నిలిచిపోయింది కాబట్టి యూత్ కూడా డప్పు సీను కలవరిస్తే స్థాయికి తీసుకొచ్చింది ఈ సాంగ్. శ్రీను గారు, ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలని, మేమందరం మీ సాంగ్స్ ఇంకా థ్యాంక్ యూ, ఎక్కువ థ్యాంక్ యూ, వినాలని. థ్యాంక్ యూ. అప్పుడు పాటలే ఇప్పుడు అప్పుడు థ్యాంక్ అంటే ఓల్డ్ అన్నారు, ఇప్పుడు అవే గోల్డెన్ అయిపోతున్నాయి సార్. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో అవును. మీ నోటి నుంచి మేమందరూ వినాలని నాకు మనస్ఫూర్తిగా తక్కువ కోరుకుంటున్నాం మాట్లాడటం శ్రీను వచ్చి గారు. ఎక్కువ థ్యాంక్ యూ సో పాటలే మచ్ అండి. పాడుతుంటారు ఎక్కువ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దర్శన్ థ్యాంక్ యూ గారు. సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.